అందరికీ నమస్కారం. ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ రోజు మీ రాశికి జరిగే శుభాలు మరియు అశుభలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మీ తల్లిదండ్రులతో సంతోషంగా గడుపుతారు. మీ జీవితం మీకు ఒకటి నేర్పబోతుంది. ఆడపిల్లలను గౌరవించండి. మీ జీవితంలో మీరు చాలా బాధలు పడాల్సి వస్తుంది. మీ భాగస్వామి మీతో గొడవలు పడవచ్చు. మీ వైవాహిక జీవితం మీకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి యోగా చేయాల్సి ఉంటుంది. సమయం చాలా విలువైనదని మర్చిపోకండి. ఒకసారి సమయం పోతే మళ్లీ తిరిగి రాదు. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. ఈ రోజు మీతో సమయాన్ని గడపాలనుకుంటారు, కానీ కొన్ని కారణాల వల్ల ఏ పని కూడా సక్రమంగా చేయలేరు. మీ అప్పు మీకు తిరిగి వస్తుంది. సరియైన సమయంలో మీ పనులన్నీ పూర్తి చేస్తారు. పెళ్లి గురించి సరియైన నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ రోజు మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. మీరు నమ్మిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు. మీరు ఎంత బిజీగా ఉన్నా మీ పిల్లలతో కొంత సమయాన్ని గడుపుతారు. మీ జీవితంలో మీరు కొన్ని కోల్పోతారు. మీ జీవిత భాగస్వామి మీతో గొడవలు పడుతుంది. మీ భాగస్వామితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. పని చేసేటప్పుడు శ్రద్ధ పెట్టండి. ఈ రోజు మీకు కొన్ని కొత్త సమస్యలు వస్తాయి. స్నేహితో మీ బాధలను పంచుకోండి. నమ్మకమైన స్నేహి మీ జీవితంలోకి వస్తారు. మీరు అనుకున్న ఫలితాలు రావు. మీ బంధువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీ భాగస్వామి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. గాలిలో మేడలు ఎలా కట్టాలో ఆలోచించడం మానేసి జీవితం గురించి ఆలోచించండి. మీ స్నేహి నుంచి శుభవార్తలు వింటారు. మీ ఆరోగ్యంలో చాలా మార్పులు వస్తాయి. మీ భాగస్వామి సాయం తీసుకుంటారు. మీరు అనుకున్న పనులు చేయడానికి ఇదే మంచి అవకాశం. ఈ రోజు మీకు గుర్తు ఉండిపోతుంది. ఈ రోజు మీకు ఇష్టమైన వారికి మీ సమయాన్ని కేటాయిస్తారు. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయం. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.